ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించనున్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ కు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించి ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. లక్ష మందికి ప్రత్యక్షంగా మరో 4 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పార్కులో 200కు పైగా వస్త్ర కంపెనీలు ఏర్పాటవుతాయని చెప్పిన గత ప్రభుత్వం 22 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. 3 సంస్థలు మాత్రమే ఇక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేశాయి. పలు కారణాలతో మిగతా సంస్థలేవీ అడుగు పెట్టలేదు. మరోవైపు పీఎం మిత్ర పథకంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను చేర్చేందుకు కేంద్రం ససేమిరా అంటూ ఉండడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో విస్తృతంగా చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి మెగా టెక్స్టైల్ పార్క్ ను పట్టాలెక్కించేందుకు అవసరమైన 3 ప్రధానాంశాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా పీఎం మిత్రలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను చేర్చే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అనంతరం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించనున్నారు. అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్ కు చేరుకుని మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు. తర్వాత కలెక్టరేట్ లో వరంగల్ మహానగర అభివృద్దిపై మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో ప్రధానంగా మామనూరు ఎయిర్పోర్ట్, వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం తదితర పనులపై చర్చిస్తారు. సాయంత్రం హంటర్ రోడ్ లో నూతనంగా నిర్మితమైన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు రానున్నారు. ఆయన ఇవాళ వరంగల్ హన్మకొండ జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. వరంగల్ నగర అభివృద్ధి పైన పూర్తి స్థాయిలో సమీక్ష చేయనున్నారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కావచ్చు, వరంగల్ మాస్టర్ ప్లాన్కి సంబంధించి, మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, టెక్స్టైల్ పార్క్, ఇవన్నిటి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేయబోతున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఏర్పాట్లను ఇప్పటికే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి పరిశీలించారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సీఎం టూర్కు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు, ఏ అంశాలపై రివ్యూ ఉండబోతుంది? వరంగల్ హనుమకొండ జిల్లా కొత్త జిల్లాగా చూడబోయే విధంగా ఇవాళ మర్చిపోలేని రోజుగా మిగిలిపోవాలి వరంగల్ హనుమకొండ జిల్లా అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టడం ముఖ్యమంత్రి గారు గత ఎలక్షన్లప్పుడు ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మిగతా అన్నిటి మీద కూడా ఇవాళ రివ్యూ పెట్టి వాటి మీద ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో దాని మీద అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా ఇది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి ఇప్పటికే హామీ ఇచ్చారు. అయితే దానికి సంబంధించి ఏమైనా నిధులు కేటాయించి ఎన్ని, అంటే ఏమైనా ఎస్టిమేషన్ కానీ ఏమైనా అంచనా ఏమైనా మీ దగ్గర? మాట ఇచ్చిన తర్వాత దానికి టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇవ్వాలి. ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు టెండర్ కాల్ఫర్ చేస్తారు, 15 రోజులు పడుతుంది. దానికి ఎట్లాగో మరి ఏదైనా మంచి అనుభవం ఉన్న కంపెనీని పిలిచి దానికి టెండర్ ఇస్తే 15 రోజులలో టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఆ టెండర్ ఏమవుతుంది, మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వీటన్నిటి కూడా లెవెలింగ్ చూసుకుంటూ వాటర్ ఎటుకెళ్ళి స్టార్ట్ అయితే ఎటు పోవాలి ఏంటిది అనేది, గ్రౌండ్ వాటర్ది, ఇవన్నీ చూసుకొనే 3 నెలలు పడుతుంది. దానికి ఇప్పుడు నిధులు కేటాయించాలనే ఆలోచనతోటి మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, బిఫోర్ ప్రాసెస్ నిధులు కేటాయించండి రాబోయే బడ్జెట్లో అని అడుగుతున్నాం.
మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? 2014లో ఒకసారి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు కానీ దాన్ని అమలు జరగలేదు. దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? మాస్టర్ ప్లాన్లో వీళ్ళు చేసిన అవకతవకలు అసలు అది చూస్తేనే, ఆ ప్లాన్ అంతా చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నదంటే, ఇవాళ ఇచ్చినది అక్కడ ఈ ఒక ప్లాన్లు ఇచ్చిండ్రు రేణుమామల దగ్గర, ఆడ ధనాధన లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఆ ప్లాన్లకి వెళ్ళి తీసేసారు. అంటే దుర్మార్గులు వీళ్ళ స్వార్థానికి కూడా హద్దుపద్దు లేకుండా అన్లిమిటెడ్ దోపరికం, అన్లిమిటెడ్ అరాచకాలు, అసలు దేనికి ఇది లేకుండా అసలు వీరు ప్రజాప్రతినిధుల దొంగల ముఠానా ఎంత అసహ్యం వేస్తుందో చూస్తుంటే రివ్యూలా. సో వీటన్నిటికీ సంబంధించిన టోటల్ సిటీకి సంబంధించిన దాని మీద రివ్యూల నిధులు కావాలని కోరుతున్నాం. ఇప్పుడు కార్పొరేషన్ అది దాన్ని బ్రష్ పట్టించిపోయినారు, డబ్బులు లేవు, వాటికి నిధులు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అడగబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారి అభిప్రాయం. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే వరంగల్కు చేరుకోబోతున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్టైల్ పార్క్ నుంచి తర్వాత 24 పడకల సూపర్ స్పెషాలిటీ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని విజిట్ చేస్తారు. అక్కడి నుంచి వరంగల్ హన్మకొండ కలెక్టరేట్లో జరిగేటువంటి రివ్యూ సమావేశంలో పాల్గొన్న తర్వాత మెడికవర్ హాస్పిటల్ ప్రారంభం చేసిన తర్వాత మళ్ళీ ఆయన హైదరాబాద్కు తిరిగిపోయారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.